ఈ రోజు మనం అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ఫర్ 32 బిట్ కి నేర్చుకుందాం. ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏదైనా చేయొచ్చు. సో ఈ 32 బిట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రోగ్రామ్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ ఎస్యూమ్ సిఎస్ కాలన్ కోడ్ డిఎస్ కాలన్ డేటా కామన్గా రాసే పదాలు ఇవి. అంటే మనం అసెంబ్లీకి చెప్తున్నాం అనమాట. సిఎస్ అనేది కోడ్ సెగ్మెంట్ అని, డిఎస్ అనేది డేటా సెగ్మెంట్ అని. ఓకే, ఇది ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ వాడాలి. తర్వాత డేటా సెగ్మెంట్ అంటే ఇదేమో నేము, ఏ సెగ్మెంట్ ఇది డేటా సెగ్మెంట్ అది చెప్పడం కోసం అనమాట. ఓకే, తర్వాత నెంబర్ 1 డిఫైన్ బైట్ అని రాసాం అనుకోండి. 11H 22H 33H 44H. సో 1 2 3 4 బైట్స్ 4 × 8 32 బిట్స్ అనమాట. ఇలా రాయొచ్చు. లేదంటే మామూలుగా ఇక్కడ డిడి అని పెట్టారనుకోండి, 11 22 33 44H డైరెక్ట్ గా రాసేయచ్చు. మీ ఇష్టం ఇది. సో ఇక్కడ డిబి అని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి డిబిఏ ఉంచుతాను. అట్లాగే నెంబర్ 2 num2 db ఇది కూడా సేమ్ 11 11H 22H 11H ఇలా ఇచ్చాను. సింపుల్ నెంబర్స్ ఇస్తున్నాను ఈజీగా ఉండడం కోసం. ఆ తర్వాత రిజల్ట్ మనకు కావాలి కాబట్టి రిజల్ట్ డిబి ఎంత అంటే ఇప్పుడు ఈ నెంబర్ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అలాగే ఈ నెంబర్ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ నెంబర్ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఈ నెంబర్ యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఇట్లాగా మనం చేయాలన్నమాట. దానికోసం డేటా అనేది ముందు ప్రిపేర్ చేస్తాం. తర్వాత డేటా ఎండ్ ఎస్ సెగ్మెంట్ ఎండ్ అయిపోయినట్టు. డేటా సెగ్మెంట్ స్టార్ట్ అయింది, డేటా సెగ్మెంట్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ప్రోగ్రామ్ కోడ్స్ రాయాలి కాబట్టి కోడ్ సెగ్మెంట్. తర్వాత స్టార్ట్ మూవ్ ఏఎక్స్ కామా డేటా, మూవ్ డిఎస్ కామా ఏఎక్స్. ఇవి రెండు కంపల్సరీ రాసే ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలుసు. ఇనిషియలైజేషన్ ఆఫ్ డేటా సెగ్మెంట్. తర్వాత లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఎస్ఐ కామా num1 అని రాసామనుకోండి. లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఎస్ఐ కామా num1 అంటే ఇట్లాగా అది ఒక మెమరీ లొకేషన్ ని క్రియేట్ చేసుకుంటుంది. లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఎస్ఐ కామా num1 అంటే ఎస్ఐ అనేది ఆఫ్సెట్ వాల్యూ దేనికి డేటా సెగ్మెంట్. సో డేటా సెగ్మెంట్ ప్లస్ ఎస్ఐ వాల్యూని మనకి అదే క్రియేట్ చేసుకుంటుంది. డిఫాల్ట్ గా డేటా సెగ్మెంట్ 1000 అనుకున్నారనుకోండి, ఇంటూ 10H చేస్తే 10,000H అవుతుంది. డిఫాల్ట్ గా డేటా సెగ్మెంట్ 1000 అనుకున్నారు అనుకో, ఇంటూ 10H చేస్తే 10,000 అవుతుంది. ఎస్ఐ వాల్యూ 50 అనుకోండి, అప్పుడు 10,050H అనేది మెమరీ లొకేషన్, స్టార్టింగ్ మెమరీ లొకేషన్. సో డిఫాల్ట్ గా ఈ నెంబర్ 1 ఈ 44 ఏదైతే ఉందో ఈ 44 ఈ మెమరీ లొకేషన్ తీసుకుంటది అనమాట. అంటే 10,050H మెమరీ లొకేషన్ తీసుకుంటది అనమాట. ఓకే, లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఎస్ఐ కామా num1 అంటే ఇనీషియల్ స్టార్టింగ్ లొకేషన్ తీసుకున్నట్టు. ఈ లొకేషన్ ఎంత ఉందంటే 44H ఉన్నట్టు అనమాట. ఓకే, అట్లాగే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ బిఎక్స్ కామా num2 అని రాశారు అనుకోండి. ఇప్పుడు సేమ్ ఇలాంటిది మెమరీ లొకేషన్ ఇంకోటి ఊహించుకుంటే డేటా సెగ్మెంట్ బిఎక్స్ అనేది ఆఫ్సెట్ వాల్యూ, డేటా సెగ్మెంట్ అనేది బిఎక్స్ ఆఫ్సెట్ అయినప్పుడు డేటా సెగ్మెంట్ అనేది సెగ్మెంట్ అడ్రస్ సెగ్మెంట్ బేస్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే వచ్చే వాల్యూ స్టార్టింగ్ అడ్రస్ అవుతుంది. ఇక్కడ నేను 2000 అనుకుంటాను అంటే 20,000 అవుతుంది. ఇంటూ 10H చేస్తే బిఎక్స్ 50 అనుకుంటున్నాను, 20,050H అనేది మెమరీ లొకేషన్. లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ బిఎక్స్ కామా num2 అంటే 20,050H మెమరీ లొకేషన్లో ఈ వాల్యూ 11H అనేది వచ్చి కూర్చుంటుంది అనమాట. సో ఇక్కడ ఇది మెమరీ లొకేషన్. ఇంకా ఇదొక మెమరీ లొకేషన్లో 44 పెట్టాను, ఇదొక మెమరీ లొకేషన్లో 11H పెట్టాను. ఇప్పుడు ఈ 44 11 యాడ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ రావాలి. ఎంత రావాలి? 5H రావాలి. వేరే మెమరీ లొకేషన్లో పెడుతున్నాను. సో దానికి ఎక్స్ట్రా సెగ్మెంట్ అనేది సెగ్మెంట్ బేస్ కింద తీసుకుంటాను, డిఐ అనేది ఆఫ్సెట్ కింద తీసుకుంటాను. అడ్రస్ ఎంత 3000 తీసుకుంటాను అంటే 30,000 అవుతుంది. ప్లస్ డిఐ యాజువల్గా 50 తీసుకుంటాను అంటే 30,050H మెమరీ లొకేషన్ దగ్గర నేను ఆన్సర్ పెట్టుకుంటాను. ఆన్సర్ ఎంత అంటే యాక్చువల్గా 55 వచ్చిన తర్వాత ఇందులోకి ప్లేస్ అవుతుంది. అది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఇలాగ అయిపోయింది. 44 11 యాడ్ చేసిన తర్వాత 55 వచ్చింది. నెక్స్ట్ ఈ మెమరీ లొకేషన్కి ఇంక్రిమెంట్ చేస్తాం. మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ కూడా రెండు మెమరీ లొకేషన్స్లో ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ ఉన్న వాల్యూ యాడ్ అయ్యి ఇక్కడ సేవ్ అవుతుంది. మళ్ళీ మెమరీ లొకేషన్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం, అప్పుడు ఇంకొక మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ అని ఇక్కడ సేవ్ అవుతుంది. అలాగే ప్రతి ఈచ్ అండ్ ఎవరీ మెమరీ లొకేషన్స్లో అవుట్పుట్ సేవ్ అవుతూ ఉంటుంది అన్నమాట యాడ్ అయిన తర్వాత. సో లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ డిఐ కామా రిజల్ట్ RESLT రిజల్ట్. ఓకే, అప్పుడు డిఐకి రిజల్ట్ వాల్యూ అనేది ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. సో ఈ 3 రాసేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని నెంబర్లు యాడ్ చేయాలనుకున్నా 1 2 3 4 నెంబర్స్ యాడ్ చేయాలనుకున్నాం కాబట్టి ఒక కౌంటర్ వాల్యూని కూడా మనం లోడ్ చేద్దాం. మూవ్ CL 04H అనేది ఒక కౌంటర్ని యాడ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇది 4 మెమరీ లొకేషన్ డిక్రిమెంట్ అయింది అనుకో 3 నెక్స్ట్ 2 నెక్స్ట్ 1 ఇలాగ మెమరీ లొకేషన్స్ డిక్రిమెంట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మేము ఇక్కడ
మెమరీలో ఫైనల్ వాల్యూ 4 పెట్టుకుంటాం. 4 నుంచి 3, 3, 2, 1 అలా డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని కౌంటర్ అనేది 4 పెట్టాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎస్ఐని పాయింట్అవుట్ చేస్తూ ఎస్ఐ ఆఫ్సెట్ కింద వాడి డేటా సెగ్మెంట్తో కలిపి ఈ 10,050 హెచ్ మెమరీ లొకేషన్లో 44 ఉంది కదా, ఈ 44ని సపోజ్ ఏఎల్కి పంపించాలనుకోండి, మనం రాయవలసిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మూవ్ ఏఎల్ కామా విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ ఎస్ఐ. ఇలా రాసేమంటే దాని అర్థం ఏంటంటే ఈ మెమరీ లొకేషన్లో ఉన్న 44 ఏఎల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అలాగే యాడ్ ఏఎల్ కామా విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ బిఎక్స్ అని రాసామనుకోండి, బిఎక్స్ వాల్యూ ఎంత ఉందంటే 11, ఏఎల్ ఎంత ఉందంటే 44. ఈ రెండు యాడ్ అయ్యి రిజల్ట్ కూడా ఏఎల్లోని సేవ్ అవుతుంది. అంటే ఏఎల్ ప్లస్ విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ బిఎక్స్ ఈక్వల్స్ టు ఏఎల్ఏ. సో ఏఎల్ ఎంత ఉంది, 44 ఉంది ఇది. ఓకే, బిఎక్స్ వాల్యూ ఎంత ఉంది, మెమరీ లొకేషన్లో 11 ఉంది. 44 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 55H సేవ్డ్ అట్ ఏఎల్ అనమాట. ఓకే, సో మనం ఇచ్చిన మెమరీ లొకేషన్ ఈ రెండు యాడ్ చేసాం, 55H వచ్చేసింది ఆన్సర్. అది ఏఎల్లో సేవ్ అయింది. నెక్స్ట్ ఈ ఏఎల్లో సేవ్ అయిన వాల్యూని మూవ్ విత్ ఇన్ ది బ్రాకెట్ ఆఫ్ డిఐ కామా ఏఎల్ అని రాసామనుకో, ఏఎల్లో ఉన్నది ఈ థర్డ్ మెమరీ లొకేషన్లోకి వెళ్ళిపోద్ది. అంటే 55 ఈ మెమరీ లొకేషన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మెమరీ లొకేషన్స్ని ఇంక్రిమెంట్ చేయాలి, ఇక్కడ అప్పుడు ఇక్కడ కూడా మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఇంక్రిమెంట్ ఎస్ఐ అన్నామంటే ఈ మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడు 10,051 అవుతుంది. ఇంక్రిమెంట్ బిఎక్స్ అని రాయాలి, అప్పుడు ఇక్కడ మెమరీ లొకేషన్ ఎంత అవుతుందంటే 20,051 అవుతుంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ డిఐ అని రాయాలి, అప్పుడు ఈ మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ అవుతుంది, 30,051 అవుతుంది. సో ఇలా మెమరీ లొకేషన్స్ ఇంక్రిమెంట్ అయ్యి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, కౌంటర్ ఒక వాల్యూ యాడ్ అయిపోయింది, 44, 11 యాడ్ అయిపోతే 55 వచ్చింది. మనకున్న 4 నెంబర్లో 3 అయిపోయింది, ఇంకా 3 ఉంటాయి. కాబట్టి ఇంకొక వాల్యూ ఏమని రాయాలంటే డిక్రిమెంట్ సిఎల్ అని రాయాలి. సిఎల్ 4 నుంచి 3కి వెళ్ళిపోయింది. ఓకే, ఆ తర్వాత డిక్రిమెంట్ సిఎల్ అయిపోయింది. డిక్రిమెంట్ సిఎల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మెమరీ లొకేషన్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఏం చేయాలంటే జంప్ ఇఫ్ నో 0 అప్ అని రాశాను. అంటే ఈ వాల్యూ 4 అనేది 0 కాదు కదా, కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళింది, ఈ అప్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఎస్ఐలో ఈ వాల్యూ ఉంటుంది ఎంత, 33H. ఈ 33H ఇక్కడికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఏఎల్లోకి వెళ్ళిపోద్ది, 33H ఏఎల్లోకి వెళ్ళిపోద్ది. యాడ్ ఏఎల్ కమా బిఎక్స్, బిఎక్స్లో ఇంక్రిమెంట్ అయినప్పుడు వాల్యూ ఎంత ఉంటుందంటే 22H ఉంటుంది. 22 ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది ఎడిషన్ చేసేస్తాను. 33 ప్లస్ 22 55H. సో ఈ ఆన్సర్ యాక్చువల్గా ఇక్కడ రావాలి 55H. ఏఎల్లో ప్రస్తుతానికి యాడ్ ఏఎల్ కమా బిఎక్స్ అంటే ఏమొస్తుంది, బిఎక్స్లోనేమో 22 ఉంది, ఏఎల్ ఏమో 33 ఉంది. 33 ప్లస్ 22 55 వచ్చింది. సో ఏఎల్ అనేది 55 వచ్చింది. ఈ 55ని డిఏలో పంపించాం, అంటే ఇక్కడ పంపించేసాం. ఓకేనా, అయిపోయింది. మళ్ళీ ఇంక్రిమెంట్ ఎస్ఐ, ఇంక్రిమెంట్ బిఎక్స్, ఇంక్రిమెంట్ డి, ఇలాగా. సో ఇలాగా నెక్స్ట్ మెమరీ లొకేషన్ ఇలా యాడ్ చేస్తూ ఉంటాం. మెమరీ లొకేషన్స్ ఇంక్రిమెంట్ అవుతాయి, యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా యాడ్ చేస్తూ ఏమవుతుందని అంటే ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒకవేళ కౌంటర్ వాల్యూ 0 వచ్చేసింది అనుకోండి, మూవ్ ఏహెచ్ కామా 4CH ఇంటూ 21H వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం రావచ్చు, మీరు ఇది యాడ్ చేస్తున్నప్పుడు ఇక్కడ రాస్తున్నారు కదా, ఒకవేళ క్యారీ వచ్చింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి. అందుకని ఇక్కడ యాడ్ బదులు యాడ్ సి అని రాశారనుకోండి, యాడ్ విత్ క్యారీ అని వస్తుంది. ఇనీషియల్గా క్యారీ ఉండదు కాబట్టి 0ని, నెక్స్ట్ క్యారీ వస్తే కనుక ఆ క్యారీ దీనికి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు క్యారీ కూడా మీరు మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మూవ్ డిఎక్స్ కామా సమ్, ఇక్కడ కూడా మీరు రిజల్ట్ క్యారీ అని రాసుకుని క్యారీ డిబి అని రాసుకుని ఎంత అని పెట్టుకుని మూవ్ డిఎక్స్ కామా క్యారీ అని రాసుకోవచ్చు. క్యారీని ప్రిజర్వ్ చేయాలనుకుంటే, అదర్వైజ్ నాట్ నెసెసరీ. సో ఇంటూ 21H మూవ్ హెచ్ కామా 4CH రాసేస్తాం. ఈ రెండు ఏంటంటే డాస్ ప్రాంప్ట్ రిటర్న్ అవ్వడానికి, ఇదేమో ప్రోగ్రామ్ టెర్మినేట్ అవ్వడానికి. ఆ తర్వాత కోడ్ ఎండ్ ఎస్, అதாவது ఎండ్ స్టార్ట్. సో ఈ విధంగా మీరు ఎడిషన్ ప్రోగ్రామ్ని చేయొచ్చు. ఇక్కడ ఎడిషన్ బదులు సబ్ట్రాక్షన్ వాడారనుకోండి, ఇక్కడ యాడ్ సి బదులు సబ్ట్రాక్షన్ విత్ బారో వాడారనుకోండి, సబ్ట్రాక్షన్ జరిగిపోద్ది. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ అయిపోద్ది, రిజల్ట్ ఎక్కడ సేవ్ అవుతుంది. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ అయిపోద్ది, రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతూ ఉంటుంది. సింపుల్, ఎడిషన్ సబ్ట్రాక్షన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సేమ్ ఇదే ప్రోగ్రామ్ని ఇంకొక మెథడ్లో ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు మనకు వచ్చిన నెంబర్లు ఏంటంటే 122 3344 1111 2211 ఇవి నెంబర్స్. ఓకే, ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. మళ్ళీ ఇంక్రిమెంట్ అయిన తర్వాత ni+2, ni+2లో ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఇది రెండు యాడ్ చేయొచ్చు. ఈ వర్డ్ కింద తీసుకున్నాను అనుకోండి, ఇది యాడ్ చేయొచ్చు, ఇది యాడ్ చేయొచ్చు. అస్యూమ్ CS కోలన్ కోడ్, DS కోలన్ డేటా, ఆ తర్వాత డేటా సెగ్మెంట్. నెంబర్ 1 డిఫైన్ వర్డ్ 1122H
3344H. Number 2 define word 1111H 2211H. ఓకే, తర్వాత నెంబర్ 3 DW ఎంత ఆన్సర్ అనమాట. లేకపోతే సింపుల్గా ఇక్కడ నెంబర్ 3 బదులు RES రిజల్ట్ని RES అని పెట్టుకుందాం ఎంత. ఓకే, డేటా అండ్ ఎస్ డేటా వేరియబుల్స్ రాసేసాం. తర్వాత కోడ్ సెగ్మెంట్ మూవ్ AX డేటా మూవ్ DS AX. ఇది ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ డేటా సెగ్మెంట్ ఇనిషియలైజేషన్కి. ఆ తర్వాత మూవ్ CL 00H రాయండి. ఇది ఎందుకన్నా తర్వాత చూద్దాం. నెక్స్ట్ మూవ్ AX 1000H. ఓకే, సో ఎందుకనంటే 1000H మెమరీ లొకేషన్ ఇలా తీసుకున్నారనుకోండి, డేటా సెగ్మెంట్ అనేది 0 తీసుకుంటే 1000H మెమరీ లొకేషన్ 0 + 1000H అంటే 1000H ఉంటుంది. సో 1000H మెమరీ లొకేషన్లో 3344 అనమాట. ఓకే, సో AX = 3344H అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూవ్ BX 1000 ఈ వాల్యూ ఎంత అంటే 4 అనుకుందాం, 1004H. సో 1004H అంటే ఇనీషియల్గా అన్నిటికీ డేటా సెగ్మెంట్ 0 అనుకోండి. 0 + 1004 అంటే 1004H. ఈ 1004H మెమరీ లొకేషన్లో ఏముందంటే 2211 ఉందనుకోండి, అది BXలోకి వెళ్తుంది. సో BX = 2211. సో యాడ్ AX, BX అని వాడేమనుకోండి, అప్పుడు రిజల్ట్ కూడా AXలో స్టోర్ అవుతుంది. అది ఎంత అంటే 5555H. సో ఇక్కడ యాడ్ విత్ క్యారీ AX, BX అని వాడితే AXలోనే రిజల్ట్ 5555 వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూవ్ 1008H మెమరీ లొకేషన్లో సేవ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, AX {} 1008H అంటే AXలో ఉన్న వాల్యూ 1000H మెమరీ లొకేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక మెమరీ లొకేషన్లో ఈ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ మూవ్ AX, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ మెమరీ లొకేషన్ రావాలంటే మూవ్ AX, 1002H. ఓకే, అంటే 1002లో వాల్యూ AXకి వెళ్తుంది. అంటే AX ఎంత అంటే 1122H. అలాగే మూవ్ BX, 1006H. ఇది 1006H మెమరీ లొకేషన్లో ఈ వాల్యూ ఉంది, అది BXలోకి వెళ్తుంది. సో BXలో వాల్యూ 1111H. ఇప్పుడు యాడ్ AX, BX అని వాడారనుకోండి, యాడ్ విత్ క్యారీ AX, BX అని వాడారనుకోండి, ఈ రెండు యాడ్ అయిపోతుంది క్యారీతో సహా. ఆ వాల్యూని మూవ్ 1010H మెమరీ లొకేషన్లో పెడుతున్నాను. దాన్ని AX రాస్తుంది. AX వాల్యూ AX = this one 2233 అనే వాల్యూ 1010H మెమరీ లొకేషన్కి వెళ్తుంది. సో రిజల్ట్ ఎక్కడెక్కడ సేవ్ అవుతుందంటే 1008లోని 1010లోని సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ నెంబర్ని యాడ్ చేస్తున్నప్పుడు క్యారీ వచ్చింది అనుకోండి, అప్పుడు క్యారీ రాకపోతే జంప్ ఇఫ్ నో క్యారీ ఎగ్జిట్ మూవ్ AH, 4CH రాసేది. ఒకవేళ క్యారీ వచ్చింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఈ రెండిట్ల మధ్యలో మూవ్ CL, 1 అని రాయండి. ఓకే, సరిపోతుంది. సో ఈ విధంగా మనకి 32 బిట్ ఎడిషన్ ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఇదే 32 బిట్ ఎడిషన్ ని, ఇదే 32 బిట్ ఆపరేషన్ ని మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ బాడీ పార్ట్ డేటా సెగ్మెంట్ రాస్తున్నాను, assume CS: కోడ్ DS: డేటా, ఇది కామన్. తర్వాత డేటా సెగ్మెంట్ రాస్తున్నాను, X DD 11223344H. ఓకే, స్పేస్ ఏమి లేదు. నెక్స్ట్ Y DD. ఓకే, ఇట్లాగా డైరెక్ట్ గా 32 బిట్ రాసేయచ్చు. DD అని రాస్తే డిఫైన్ డబుల్ వర్డ్ అంటే 32 బిట్ అనమాట. అట్లాగే నెక్స్ట్ సమ్ DD ఎంత, అలాగే క్యారీ వస్తే క్యారీ ఎంత, తర్వాత డేటా ఎండ్స్, తర్వాత కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ మూవ్ AX, డేటా మూవ్ DS, AX. ఇప్పుడు ఇది రాసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ AX, వర్డ్ PTR X అని రాసామనుకో. వర్డ్ అంటే 16 బిట్, X అంటే ఈ వాల్యూ. సో ఇది 16 బిట్ ని తీసుకుంటుంది ఫస్ట్ అనమాట. ఓకే, అంటే X = 3344H అనమాట. వర్డ్ PTR అంటే పాయింటర్, అంటే డైరెక్ట్ గా 16 బిట్ పాయింటర్ ని ఇక్కడ ఆఫ్ సెట్ వాల్యూని మెన్షన్ చేస్తామట. ఇది ఈక్వలెంట్ టు లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ SI, AX అన్నట్టు. యాక్చువల్ గా ఈక్వలెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది. బట్ ఇలా రాయొచ్చు. వర్డ్ బదులు బయట రాశారు అనుకోండి, ఓన్లీ 44 తీసుకుంటది. ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు యాడ్ AX, వర్డ్ PTR Y అని రాశారనుకోండి, ఈ Y వాల్యూ ఎంత అంటే ఇది 2211H అనేది 3344Hకి యాడ్ అయిపోతుంది. రిజల్ట్ కూడా AXలో స్టోర్ అవుతుంది. ఈ రెండు యాడ్ అయిపోతే రిజల్ట్ AXలో స్టోర్ అవుతుంది. ఓకే, తర్వాత మూవ్ వర్డ్ PTR సమ్, AX. సో AXలోని వాల్యూని సమ్కి పంపించేస్తున్నాం.
అయిపోయింది. నెక్స్ట్ మూవ్ ఏఎక్స్ కామా వర్డ్ పీటీఆర్ x+2 అని రాశారనుకోండి. ఇదేమో ఎక్స్, ఇదేమో వై, దీన్ని x+2 అంటారు, దీనేమో y+2 అంటారు, ఎందుకంటే 2 మెమరీ లొకేషన్స్ కాబట్టి. ఓకే, యాడ్ ఏఎక్స్ కామా వర్డ్ పీటీఆర్ y+2. అప్పుడు x+2 అంటే ఇది, y+2 అంటే ఇది, ఈ రెండు యాడ్ అయిపోతాయి. ఇప్పుడు ఆన్సర్ కూడా ఏఎక్స్లో స్టోర్ అవుతుంది. మూవ్ వర్డ్ పీటీఆర్ సమ్ కామా ఏఎక్స్ వాల్యూ ఎంత అంటే ఇది వర్డ్ పీటీఆర్లోకి పెట్టేస్తాం. ఒకవేళ క్యారీ ఈ నెంబర్లు యాడ్ చేస్తున్నప్పుడు క్యారీ రాలేదనుకోండి, ఎగ్జిట్ అని రాసేస్తాం. జంప్ ఇఫ్ నో క్యారీ రాలేదనుకోండి, నెక్స్ట్ అని రాసేసి నెక్స్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మూవ్ ఏహెచ్ కామా 4ch ఇంటూ 21h కోడ్ ఎండ్ ఎస్ ఎండ్ సెగ్మెంట్ రాసేయచ్చు. కోడ్ ఎండ్ ఎస్ ఎండ్ స్టార్ట్. ఓకే, కోడ్ ఎండ్ ఎస్ ఎండ్ స్టార్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, అయిపోయిందా? ఇప్పుడు జంప్ ఇఫ్ నో క్యారీ అయితే కనుక క్యారీ రాకపోతే టెర్మినేట్ చేసేసి ప్రోగ్రామ్. ఒకవేళ క్యారీ వచ్చింది అనుకోండి, క్యారీ వస్తే మూవ్ క్యారీ 1 అని పెట్టండి. అప్పుడు క్యారీలోకి 1 వెళ్తుంది. సింపుల్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇది యాడ్ చేస్తున్నప్పుడు క్యారీ రాదు, ఎందుకంటే ఇనిషియల్ గా క్యారీ ఉండదు కాబట్టి. కానీ నెక్స్ట్ బిట్ యాడ్ చేస్తున్నప్పుడు ఈ క్యారీ థర్డ్ బిట్ నుంచి ఫోర్త్ బిట్ క్యారీ ప్రాపగేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు ఇది రాస్తున్నప్పుడు యాడ్ విత్ క్యారీ అని రాస్తే క్యారీ కూడా యాడ్ అయిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు 32 బిట్ ఎడిషన్ చేయొచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ వర్డ్ పీటీఆర్ బదులు బైట్ పీటీఆర్ పెట్టారనుకోండి, ఈ నెంబర్ బైట్ యాడ్ అవుతుంది, 44 11 యాడ్ అవుతుంది, తర్వాత 33 22 యాడ్ అవుతుంది, తర్వాత 22 11 యాడ్ అవుతుంది, తర్వాత 11 11 యాడ్ అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు బైట్ పీటీఆర్ అని పెట్టి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక టైప్ చెప్తాను. 32 బిట్ ఎడిషన్ ఇన్ని రకాలుగా చేయొచ్చు అని మీకు తెలియాలి కదా. N1 DW 11 22H 33 44H వర్డ్ అన్నాం కాబట్టి 2 bytes ని ఇక్కడ రాస్తున్నాను. అలాగే నెంబర్ 2 DW 11 11H 22 11H. ఓకే, నెంబర్ 3 ఆన్సర్ ఎంత, నెంబర్ 4 DW క్యారీ ఎంత. ఓకే, ఇది రాసినప్పుడు డేటా సెగ్మెంట్ అని రాస్తాం, డేటా ఎండ్ఎస్ అని రాస్తాం. అదే ఎస్యూమ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు, ఎస్యూమ్ CS కోడ్ DS డేటా. ఓకే, ఆ తర్వాత స్టార్ట్ కోడ్ సెగ్మెంట్, ఆ తర్వాత స్టార్ట్ మూవ్ ఏఎక్స్ కామా డేటా, అలాగే మూవ్ DS AX. ఇది డేటా సెగ్మెంట్ ఇనిషియలైజేషన్. ఇలా రాసిన తర్వాత మూవ్ DX 00H పంపిద్దాం ఊరికి. తర్వాత చూద్దాం ఇది ఏంటో. మూవ్ AX N1 అంటే N1 లోకి ఈ వాల్యూ వెళ్తుంది, అంటే 33 44 వెళ్తుంది ఫస్ట్. మూవ్ BX N2 అంటే 22 11 వెళ్తుంది BX లోకి. ఓకే, క్యారీ ఇంతకు ముందు ఏదైనా ఉందనుకో క్లియర్ క్యారీ చేసేయచ్చు. తర్వాత యాడ్ AX BX. సో 33 44 22 11 యాడ్ చేస్తాం, రిజల్ట్ AX లో స్టోర్ అవుతుంది, ఆ తర్వాత ఏం చేయాలి, మూవ్ AX లో రిజల్ట్ స్టోర్ అవుతుంది కదా, దీన్ని తర్వాత మూవ్ N3 AX లో ఉన్నది N3 లోకి వెళ్ళిపోతుంది. సో ఆన్సర్ ఇక్కడ AX లో స్టోర్ అవుతుంది, లోవర్ వర్డ్. ఓకే, తర్వాత మూవ్ AX N1+2 అంటే ఈ వాల్యూ. తర్వాత మూవ్ BX N2+2. N2 అంటే ఇది కాబట్టి +2 అంటే ఇది. సో ఈ రెండు యాడ్ అవుతాయి. యాడ్ విత్ క్యారీ ADC AX BX. యాడ్ విత్ క్యారీ అంటే క్యారీ ఏదైనా ఉంటే కూడా క్యారీ, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తున్నప్పుడు క్యారీ ప్రాపగేట్ అయింది అనుకో, ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు క్యారీతో కూడా యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మూవ్ N3+2 AX, ఎందుకంటే N3 లోకి ఇంతకు ముందు పెట్టాము, ఇప్పుడు 2 లొకేషన్స్ దాటిన తర్వాత నెక్స్ట్ లొకేషన్స్ లో దీని రెండింటిని యాడ్ చేసినప్పుడు వచ్చిన మెమరీ లొకేషన్ ఇది N3 అయితే ఇది N3+2 అవుతుంది. ఓకే, సో ఇది N1 అయితే ఇది N1+2 అవుతుంది, అలాగే ఇది N2 అయితే ఇది N2+2 అవుతుంది. ఓకే, N3+3 అయిపోయింది. ఆ తర్వాత ఒకవేళ క్యారీ వచ్చింది అనుకోండి, క్యారీ వస్తే మూవ్ DX 1 రాస్తారు. ఓకే, ఇప్పుడు దాని బదులు ఏం రాస్తారంటే జంప్ ఇఫ్ నో క్యారీ ఎగ్జిట్, ఇక్కడ ఎగ్జిట్ అని రాసి మూవ్ AH 4CH అని రాస్తారు, ఇంటూ 21H రాస్తారు, కోడ్ ఎండ్ఎస్ రాస్తారు, ఎండ్ స్టార్ట్ రాస్తారు. ఓకే, ఇక్కడతో అయిపోద్ది. ఒకవేళ క్యారీ రాకపోతే, క్యారీ వచ్చింది అనుకోండి, మూవ్ DX 1 రాస్తారు. ఇంతకుముందు DX 0 పెట్టాం కదా, ఇప్పుడు DX 0 పెడతారు. తర్వాత మూవ్ N4 DX రాస్తారు, DX లో 1 N4 లోకి వెళ్తుంది. సింపుల్. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. సో ఇది అన్నిటిలోనూ కూడా బెస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు సింపుల్ గా అర్థం చేసుకుంటే ఇది సింపుల్ గా ఉంటుంది, అట్లాగే ఇది కూడా మీకు బాగానే ఉంటుంది. ఓకే, ఇది
32 బిట్ ఎడిషన్ డీటెయిల్డ్ వ్యూ.